నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీలో కొనసాగుతున్న సీజేపీ నిరసనలు, పోలీసులపై రాళ్ల దాడితో మళ్లీ ఉద్రిక్తత. మూడంచెల భద్రతా వలయంలో సెంట్రల్ ఢిల్లీ, ఇంటర్నెట్ బంద్, భారీగా బలగాల మోహరింపు. కాక్రోచ్ పార్టీ ఆందోళనలతో ఢిల్లీ మెట్రో ముందస్తు చర్యలు, పార్లమెంటుకు సమీపంలో ఉన్న 16 స్టేషన్లు మూసివేత. రాష్ట్రంలో పూరిలలో నివాసముంటున్న 43,000 కుటుంబాలు, రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని సర్కారు నిర్ణయం. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ అమెరికా కీలక నిర్ణయం, సౌదీతో అణు ఒప్పందం, యురేనియం శుద్ధికి అనుమతి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనంటూ ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న పోరాటం కొనసాగుతోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరసనలు హోరెత్తుతున్నాయి. అయితే గత రాత్రి మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లు, గాజు సీసాలతో దాడి చేయడంతో ఓ ఏసీపీ గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సెంట్రల్ ఢిల్లీని పోలీసులు దిగ్బంధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి భారీగా బలగాలను మోహరించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. రాత్రిపూట కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని నినాదాలు చేశారు. రాత్రి 8:30 గంటల సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కర్నాడ్ ప్లేస్ లోని టాల్స్టాయ్ మార్గ్ వద్ద కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు, గాజు సీసాలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఏసీపీ వివేక్ భగత్ గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కొద్దిసేపు భయాందోళనలు, ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ తర్వాత పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో అప్రమత్తమైన విద్యార్థులు, పోలీసులు నిరసనకారులకు గొడవ జరగకుండా స్వయంగా చర్యలు తీసుకున్నారు. రోడ్డుపై చైన్ తరహాలో బైఠాయించి ఆందోళనకారులను అదుపు చేశారు. తమను దాటి వెళ్లొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ప్రధాన వేదిక వద్ద మాట్లాడిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. बच्चों ने जो लाठियां खाई है वो जाया नहीं जानी चाहिए. सोनम सर ने अपनी जान दांव पर लगा दी थी. 25 दिन तक भूखे थे सोनम सर. कैसे हम भूल सकते हैं ये सब? तो जब तक ये बाकी सारी डिमांड्स ठीक है, ये होना ही चाहिए, लेकिन जब तक धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं होता ये प्रोटेस्ट कॉल ऑफ नहीं होगा. मैं आप लोगों से पूछना चाहता हूँ, क्या आप लोग यहाँ रुकेंगे? क्या आप लोग चाहते हैं ये प्रोटेस्ट खत्म हो जाए? तो मैं आप लोगों से वादा करता हूँ, जब तक धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं होता तब तक ये प्रोटेस्ट खत्म नहीं होगा. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటుకు వెళ్లే రోడ్లన్నీ దిగ్బంధం చేశారు. పార్లమెంట్ స్ట్రీట్, జంతర్ మంతర్ రోడ్డు, కేరళ హౌస్ రోడ్లను మూసివేశారు. ఆ ప్రాంతాల్లో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను పోలీసులు ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను కేంద్రం తొలగించినట్లు అభిజిత్ దీప్కే వెల్లడించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇస్తే ఆమరణ దీక్షను విరమిస్తానని పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ తెలిపారు. గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దీక్ష కారణంగా 11 కేజీల బరువు తగ్గానని, అయినప్పటికీ తిరిగి తన పనిలోకి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే విద్యార్థులపై మళ్లీ బలప్రయోగం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. వారిపై ఎలాంటి కేసులు లేదా ఎఫ్ఐఆర్లు నమోదు చేయవద్దని డిమాండ్ చేశారు. అందుకు కేంద్రం హామీ ఇస్తే దీక్షను విరమిస్తానని తెలిపారు. హామీ రాకపోతే దీక్ష కొనసాగించక తప్పదని సోనం వాంగ్చుక్ స్పష్టం చేశారు. ఆందోళన విరమించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని, నిరసనకారులను కూడా కోరతానని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లకు లేఖ కూడా రాసిన వాంగ్చుక్ విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని కోరారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన మద్దతు ప్రకటించాడు.
పేపర్ లీక్ అనేది చాలా తీవ్రమైన సమస్య అని, మెరుగైన విద్యా వ్యవస్థ కోసం విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్న ఈ ఉద్యమం ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. అయితే ఈ నిరసన హింసాత్మకంగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ గాయపడిన విద్యార్థులు వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. విద్యార్థుల ఉద్యమాన్ని ఎవరూ రాజకీయంగా వాడుకోకూడదని, ప్రభుత్వం వారికి అండగా నిలిచి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో సంసద్ మార్చ్ ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఈ మేరకు తన స్పందనను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో భాగంగా పూరిళ్లలో నివాసముంటున్న 43,000 కుటుంబాల వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వే వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మొత్తం 82,890 కుటుంబాలు పూరిళ్లలో నివసిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పూరి గుడిసెల్లో ఉంటున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు 43,000 కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులని గుర్తించారు. క్షేత్రస్థాయిలో నిజంగానే అక్కడ పూరిళ్లు ఉన్నాయా, అందులో పేదలు నివసిస్తున్నారా అనే సమగ్ర సర్వే చేపట్టారు. వీరి వివరాలను ఎంపీడీఓలకు పంపిస్తారు. అక్కడి నుంచి కలెక్టర్ల అనుమతికి వెళ్తాయి. చివరిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తెలిపితే గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ అనుమతి పత్రాన్ని అందిస్తారు. ఈ ప్రక్రియను వారం 10 రోజుల్లో పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ భావిస్తోంది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,421 కుటుంబాలు పూరిళ్లలో నివసిస్తున్నట్లు సర్వేలో తేలింది. భూపాలపల్లిలో 3,328 కుటుంబాలు, నల్గొండలో 3,142, మెదక్లో 2,955 కుటుంబాలు పూరిళ్లలో నివాసముంటున్నాయి. క్యూరు పరిధిని మినహాయిస్తే మేడ్చల్, మల్కాజ్గిరిలో 58 కుటుంబాలు, రంగారెడ్డిలో 318 కుటుంబాలు గుడిసెల్లో ఉంటున్నాయని సర్వేలో గుర్తించారు. జగిత్యాల జిల్లాలో 356 కుటుంబాలు, కరీంనగర్లో 359 కుటుంబాలు, రాజన్న సిరిసిల్లలో 399 కుటుంబాలు పూరిళ్లలో నివాసముంటున్నాయి. మొదట పూరిళ్లలో నివాసముంటున్నట్లు గుర్తించిన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం లబ్దిదారు దశలవారీగా ఇంటి నిర్మాణం చేపడితే దానికి అనుగుణంగా బిల్లులను మంజూరు చేస్తున్నారు. పూరిళ్లలో నివాసం ఉంటే వారు ముందుగా డబ్బు పెట్టి ఇంటి నిర్మాణం చేసుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారికి హౌసింగ్ శాఖ ద్వారానే ఇంటిని నిర్మించి ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 43,000 కుటుంబాలకు షీర్వాల్ సాంకేతికత ద్వారా ఇళ్లు కట్టించి ఇస్తే వారిపై ఆర్థికంగా భారం పడే అవకాశాలు లేవని అధికారులు అంటున్నారు. ఇందుకోసం ముందుకు వచ్చే స్టార్టప్ కంపెనీలు, గుత్తేదారులతో ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ ఐటీ కారిడార్లోని తమ్మిడికుంట, సున్నం చెరువు అభివృద్ధి పనులను ఆగస్టు 3వ వారంలోపు పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. వర్షం నీరు నేరుగా చెరువులోకి చేరేలా ఇన్లెట్లను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ 2 చెరువుల పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రంగనాథ్ చెరువు చుట్టూ పాత్వే నిర్మాణంతో పాటు ప్రధాన గేట్లు ఏర్పాటు చేయాలన్నారు. వరద కట్టడికి, భూగర్భ జలాల వృద్ధితో పాటు చెరువు వల్ల సమకూరే ప్రయోజనాలను ప్రజలకు తెలిసేలా అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా ఎస్టీపీల నిర్మాణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. మొదటి దశలో ఎంపిక చేసిన చెరువుల్లో భాగంగా 30 ఎకరాల్లో సున్నం చెరువును, 29 ఎకరాల్లో తమ్మిడికుంటను హైడ్రా అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బాలాపూర్ పరిధి షాహీన్ నగర్, సాదత్ నగర్ బస్టాప్ వద్ద 22 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి విక్రయిస్తుండగా నిందితులను పట్టుకున్నారు. ఒడిశాలో 5,000కు కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్లో అధిక ధరకు విక్రయించేందుకు నిందితులు యత్నించారు. ఈ క్రమంలో చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 22 కిలోల ఎండు గంజాయిని సీజ్ చేశారు. గంజాయితో పాటు 4 మొబైల్ ఫోన్లు, 2 ట్రాలీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడు ఇబ్రహీం బీన్, సలీం బామర్, జానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఒడిశాకి చెందిన సన్నీ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపు 12 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. చెత్త నిర్వహణలో ప్రభుత్వాలు సరైన విధానాలు పాటించడం లేదని, విదేశాల్లోని పద్ధతులను అధ్యయనం చేసి అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం జవహర్ నగర్ డంపింగ్ యార్డులో వ్యర్థాలు వేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఈ నెల 26న యాప్రాల్లో సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు.
డంపింగ్ యార్డు పెట్టాలనే పేరుతో ఆ ప్రాంత ప్రజలందరినీ వాళ్ళని అనారోగ్యాలకు గురి చేసి ఆ ప్రాంతం కొన్ని కిలోమీటర్ల వరకు కూడా వాసన వచ్చే విధంగా ఇంత భయంకరంగా ఉన్న ఆ పరిస్థితిని ఇంకెక్కడ పెట్టాలనే పేరుతో కొనసాగించడం అనేది అది కరెక్ట్ కాదు. ప్రజల ప్రాణాలతో ఆరోగ్యాలతో దాన్ని పణంగా పెట్టి ఊళ్ళో చెత్త తీసుకొచ్చి ఇంకో చోట వేయటం వల్ల సాధ్యం కాదు. ఊళ్ళో ఇబ్బంది అయితేనే కదా డంపింగ్ యార్డు దూరాలు పెట్టింది. అక్కడ జనం ఉన్నారు, అందుకని ఒక జనాన్ని తప్పించి ఇంకో జనంలో వేయటం అనేది కరెక్ట్ కాదు. సికింద్రాబాద్ చిలకలగూడ ఎరుకల బస్తీలో అత్తపై కోడలు హత్యాయత్నం చేసింది. కుటుంబ కలహాలతో అత్త పద్మావతిపై కోడలు విజయలక్ష్మి కత్తితో దాడికి పాల్పడింది. మెడపై గాయాలు కావడంతో పద్మావతిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాల్కనీలో గొడవ జరగగా అత్తను బెడ్రూంలోకి ఈడ్చుకెళ్లి కత్తితో హతమార్చేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. విజయలక్ష్మి భర్త వికలాంగుడు కాగా అత్త అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆమెపై హత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని రిమాండ్కు తరలించారు. ఆగస్టు 1 నుంచి సూర్యాపేట దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే వాహనాల రాకపోకలకు అందుబాటులోకి వస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఖమ్మం జిల్లా ధంసాలాపురం వద్ద నిర్మాణం పూర్తి చేసుకున్న రైల్వే వంతెన పనులను మంత్రి పరిశీలించారు. త్వరలో ఖమ్మం, వైరా, కల్లూరు పట్టణాలకు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్కు వెళ్లేవారు సైతం ఇదే రహదారిని ఉపయోగిస్తారన్నారు. రాజమండ్రికి గంటన్నరలో ఖమ్మం నుంచి చేరుకోవచ్చన్నారు. విజయవాడ మినహా అందరూ హైవే మీదుగా గమ్యస్థానాలు చేరుకోవచ్చన్నారు. కోదాడ, కోరవి, భద్రాచలం, జగదల్పూర్ జాతీయ రహదారి పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఆగస్టు 1 నుంచి కలెక్టర్ గారు చెప్పినట్లుగా, సిపి గారు చెప్పినట్లుగా ఖమ్మం పట్టణంతో పాటు వైరా, అదేవిధంగా తల్లాడ, సత్తుపల్లి మెయిన్ రోడ్ లో ఉన్న ప్రధాన నగరాలకి ట్రాఫిక్ కష్టాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఉత్తరాంధ్రాకి పోయాయి గానీ వెస్ట్ కృష్ణా జిల్లాలకు పోయే వెహికల్స్ కూడా రేపు విజయవాడ పోకుండానే సూర్యాపేట డైవర్షన్ దగ్గర నుంచి నేరుగా ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫార్మల్ గా వీఆర్ గివింగ్ ట్రాఫిక్ పర్మిషన్ ఇచ్చేస్తున్నామని చెప్పి బ్రాడ్ గా మీరు పబ్లిసిటీ కూడా చేసుకుంటే 90% విజయవాడ వెళ్లేవాళ్లే తప్పితే ఏలూరు వెళ్లేవాళ్లు కూడా ఈ రోడ్ లోనే వెళ్లి రీచర్ల దగ్గర దిగి 40 కిలోమీటర్స్ లో ఏలూరు వెళ్తారు. దీని పక్కన ఉపాధి పెరిగేటటువంటి అనేక అంశాలు పెరిగిపోతుంటాయి. రైతులు పండించేటటువంటి పంటలు కావచ్చు, యాన్సిలరీ కావాల్సినటువంటి అన్ని అంశాలు కూడా ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ పక్కకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో యువత పాత్ర రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వారిని చేరువ చేసుకునేందుకు బీఆర్ఎస్ కొత్త వ్యూహానికి పదును పెడుతోంది. ముఖ్యంగా జెన్జీ యువ ఓటర్లను ఆకర్షించడంపై గులాబీ పార్టీ దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న యువ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంతో పాటు వారిని పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తోంది. ఇప్పటికే విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఇకపై యువతను కేంద్ర బిందువుగా చేసుకుని కార్యక్రమాలను మరింత విస్తరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువతకు ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్లాలని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవలి కాలంలో యువతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. విద్య, ఉపాధి, స్టార్టప్లు, సాంకేతిక రంగం, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై తరచూ మాట్లాడుతున్నారు. యువతను ఆకట్టుకునేలా ఆయన ప్రసంగాలు, వ్యాఖ్యలు ఉండేలా చూసుకుంటున్నారు. వివిధ యువజన కార్యక్రమాల్లో పాల్గొంటూ వారితో మమేకమవుతున్నారు. పార్టీ నాయకులు కూడా యువతను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా పార్టీలోనూ యువతకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. నిన్నటి ఎస్ఐఆర్ కమిటీతో జరిగిన సమావేశంలో యువత, జెన్జీ గురించి కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాజా రాజకీయ, సామాజిక పరిణామాలపై యువత స్పందిస్తున్న తీరును ఆయన ప్రస్తావించారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ఆయన నేతలతో చర్చించారు. సమస్యలపై యువత పెద్ద ఎత్తున స్పందిస్తోందని, హైదరాబాద్తో పాటు తెలంగాణకు చెందిన పలువురు యువకులు కూడా అక్కడి ఆందోళనల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత వ్యవస్థలపై యువతలో తీవ్ర నిరుత్సాహం నెలకొందని, అందుకే వారు సామాజిక, రాజకీయ అంశాలపై అంత సీరియస్ గా స్పందిస్తున్నారని కేటీఆర్ అభిప్రాయపడినట్లు సమాచారం. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశంలోనూ యువత, విద్యార్థులు ఇదే తరహాలో స్పందించారని కేటీఆర్ గుర్తు చేశారు. సమాజానికి సంబంధించిన అంశాలపై యువత సరైన సమయంలో తగిన రీతిలో స్పందిస్తారని, వారి అభిప్రాయాలను రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు ఆ దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేటీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం.
యువతరం ఆకాంక్షలు, ఆలోచనలు, సమస్యలను అర్థం చేసుకుంటూ వారిని పార్టీతో మరింత దగ్గర చేసే కార్యాచరణకు బీఆర్ఎస్ శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. జెన్జీని లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు యువతకు పార్టీలో అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో యువతను కేంద్రంగా చేసుకుని మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేబర్ కోడ్లో సూచించిన జీవో నెంబర్ 6 ప్రకారమే జీతభత్యాలు చెల్లించాలని విద్యుత్ ఆర్టిజన్లు డిమాండ్ చేశారు. ఖైరతాబాద్లోని మింట్ కాంపౌండ్ వద్ద విద్యుత్ కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం హామీ ఇచ్చి 3 నెలలు కావస్తున్నా సమస్య పరిష్కరించలేదని మండిపడ్డారు. అర్హతలున్న వారిని ఆర్టిజన్లుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ధర్నాలు చేస్తే ఉద్యోగాలు పోతాయని అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆర్టిజన్ కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్టిజన్ కార్మికులు ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి గారు అప్పుడు బట్టి విక్రమార్క మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏమని, మీరు మాకు మద్దతు ఇవ్వండి, మీ సమస్యలు మేము పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం మాకు కడుపుని అన్నం పెట్టింది వాస్తవానికి. కానీ మాకు రెగ్యులర్ ఎంప్లాయీకి ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ ఇవ్వకపోవడం వల్ల మాకు ఈరోజు సమస్యలు వస్తున్నాయి. మాకు ఆ సర్వీస్ రూల్స్ ఇస్తే మాకు పూర్తి స్థాయిలో ఈ గవర్నమెంట్ మాకు మాట ఇచ్చింది, మరి ఆ సర్వీస్ రూల్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆర్టిజన్ కార్మికులనంటే మరి దుర్మార్గంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మిమ్మల్ని పీకేస్తాం, మీరు అవసరం లేదు, మిమ్మల్ని తీసేసి 10,000కు పెట్టుకుంటున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవాళ చిన్న ఉద్యోగుల ఆర్టిజన్ కార్మికుల పైన మీ వేటు కాదు, మీరు ఈ వ్యవస్థ కోసం కనుక మీకు ప్రేమ అభిమానం కనుక ఉంటే ఇలా వ్యవస్థకు దోపిడీకి గురైతున్నటువంటి వాళ్ళపైన మీ కన్ను పెట్టండి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విదేశీ బ్యాంకు నుంచి 100 కోట్ల రూపాయల రుణం ఇప్పిస్తామని నమ్మించి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి కేటుగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. నకిలీ పత్రాలు, తప్పుడు సందేశాలతో బురిడీ కొట్టించి కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నగరానికి చెందిన పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్స్ సంస్థ చైర్మన్ అంజయ్యకు ముంబైలో శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. హాంకాంగ్కు చెందిన ఓ బ్యాంకు నుంచి 100 కోట్ల రూపాయల విదేశీ రుణం ఇప్పిస్తానని నమ్మవలికాడు. వంచకుల మాటలు నమ్మిన బాధితుడు కేటుగాళ్ల పన్నాగానికి బలయ్యాడు. తాను మోసపోయానని గ్రహించిన అంజయ్య నిందితులను నిలదీయగా వారు బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు, కానీ ఇప్పుడు చూడబోయే పెళ్లి మాత్రం జైలులో నిశ్చయమైంది. హత్య కేసులలో దోషులుగా తేలి కారాగార శిక్ష అనుభవిస్తున్న 2 ఖైదీల మధ్య జైలులో ప్రేమ చిగురించింది. వారి పెళ్లికి కోర్టు అనుమతించడంతో జైలు ప్రాంగణంలోనే వివాహం చేసుకున్నారు. పెళ్లి కుమార్తెకు కన్యాదానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో జైలులో పరిచయమైన వారే ఆ తంతును పూర్తి చేశారు. రాజస్థాన్లోని మండోర్ ఓపెన్ జైలు 2 ఖైదీల వివాహానికి వేదికగా నిలిచింది. కోర్టు ఆదేశాలతో హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మూలారాం సీమా వివాహాన్ని జైలు అధికారులు దగ్గరుండి జరిపించారు. ఇందుకోసం జైలు ప్రాంగణంలో అధికారులు చిన్న పందిరి వేయించారు. పురోహితుల మంత్రోచ్చారణల మధ్య మూలారాం సీమలు వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, జైలు అధికారులు కలిపి మొత్తం 21 మంది పాల్గొన్నారు. మూలారాంది రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా కాగా సీమాది ముంబై. సీమా కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి రాకపోవడంతో జైలులో పరిచయమైన ఓ స్నేహితురాలి తల్లిదండ్రులు ఆమెకు కన్యాదానం చేశారు. ఆ కుటుంబమే పెళ్లి శుభలేఖలు కూడా ముద్రించింది. పెళ్లి ఖర్చులన్నింటినీ మూలారాం భరించాడు. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాకు చెందిన మూలారాంది వ్యవసాయ కుటుంబం. అతనికి పొరిగింటి వారితో భూ వివాదం ఉండేది. 2017లో పొరిగింటి యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని నీటి తొట్టిలో పడేశాడు. ఈ కేసులో 2023 ఆగస్టులో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. సీమా 2016లో జోధ్పూర్కు చెందిన కౌశల్ రాజ్ అరోరాను పెళ్లి చేసుకుంది. అయితే ఆ పెళ్లి ఇష్టం లేక 2 నెలలకే సీమా తన భర్తను హత్య చేసింది. దీంతో 2019లో న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. వీరిద్దరూ తొలుత వేర్వేరు జైలులో ఉండేవారు. జైలులో సత్ప్రవర్తన కారణంగా 2 ఏళ్ల క్రితం మూలారాంను, 1.5 ఏడాదిన్నర క్రితం సీమాను మండోర్ ఓపెన్ ఎయిర్ క్యాంపునకు తరలించారు. అక్కడ వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. కలిసి జీవించాలని నిర్ణయించుకుని రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. వివాహం అనేది జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని రాజస్థాన్ హైకోర్టు పేర్కొంది. జైలు శిక్ష అనుభవిస్తున్నారనే కారణంతో ఖైదీలకు వివాహ హక్కును నిరాకరించలేమని తేల్చి చెప్పింది. ఇటువంటి వివాహాలు ఖైదీల్లో పరివర్తనకు, సాధారణ జీవితం గడపడానికి తోడ్పడతాయని పేర్కొంటూ వారిద్దరి వివాహానికి అనుమతిచ్చింది.
పశ్చిమాసియాపై మరింత పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా సౌదీ అరేబియాతో కీలక ఒప్పందం చేసుకుంది. అరబ్ దేశంతో 30 ఏళ్ల భాగస్వామ్యానికి గాను అణు ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీబ్ బిన్ సల్మాన్తో ఒక ప్రత్యేక ద్వైపాక్షిక భద్రతా ఒప్పందంపై సంతకం చేశారు. స్వచ్ఛ ఇంధనం, ఆర్థిక సహకారమే లక్ష్యంగా సౌదీ అరేబియాతో అమెరికా ఈ డీల్ చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పౌర అణు విద్యుత్ ప్రోగ్రాంను ప్రారంభించవచ్చు. అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, అణు ఇంధన సరఫరా, రియాక్టర్ల సాంకేతికత బదిలీ, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు శిక్షణ, రేడియో ధార్మిక పదార్థాల నిర్వహణ, అంతర్జాతీయ తనిఖీలు, భద్రతా ప్రమాణాల వంటి విషయాల్లో సౌదీ అరేబియాకు అమెరికా సహకరించనుంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించి అణు విద్యుత్తును ఉత్పత్తి చేయడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశమని సంబంధిత వర్గాలు చెప్పాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. పేపర్ లీక్ వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. పరీక్ష పేపర్ లీక్ మాఫియాను వదిలే ప్రసక్తే లేదన్న ప్రధాని మోదీ నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. దోషులను వదిలేది లేదంటూ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? సేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు. ఎక్స్ వేదిక్ గా చేసినటువంటి ట్వీట్ లో ఆయన కీలకమైనటువంటి అంశాలను వెల్లడించారు. ఆయన చేసిన ట్వీట్ ప్రకారం చూసుకుంటే నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ యూత్. వీ హ్యావ్ డిసైడెడ్ టు సెట్ అప్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ టు ఎన్ష్యూర్ స్విఫ్ట్ అండ్ స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఫర్ దోస్ involved in paper leaks, have directed the concerned authorities and officials to take up all necessary steps in this regard. This continues our service of steps for safeguarding the interest of students. Those who try to harm the future of our youth will not be spared అని చెప్పిన ప్రధాని మోదీ ఎక్స్ వేదిక్ గా తన సందేశాన్ని పేర్కొన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యులైనటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని, ఈ మాఫియాను ఎట్టి పరిస్థితులు అరకట్టి తీరుతామని, ఇందుకు సంబంధించినటువంటి ఇప్పటికే విచారణ జరుగుతున్నందున ఇందుకు సంబంధించినటువంటి బాధ్యులందరినీ ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోర్టు ద్వారా వేగవంతంగా విచారణ చేపట్టి ఏ ఒక్కరిని వదిలేది లేదు. ఈ దేశ భవిష్యత్తుకు పునాదిగా ఉన్నటువంటి యువతకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పి, ఈ దేశ భవిష్యత్తుకు మార్గమైనటువంటి యువతకు అనుగుణంగా యువత భావాలను, స్వేచ్ఛను అన్నిటినీ తాము గౌరవిస్తామని, వాటన్నిటిని పరిరక్షించేందుకు తాము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నామని చెప్పి ప్రధాని మోదీ తన సందేశాన్ని వెలువరించారు. గత 2 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా, ఆ తర్వాత మార్చ్ టు పార్లమెంట్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగిన ఘటనల తర్వాత తొలిసారి ప్రధానమంత్రి ఎక్స్ వేదిక్ గా స్పందించారు. ఈ దేశ యువతకు సంబంధించినటువంటి అన్ని అంశాలను తాము పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా, యువత సేఫ్ గార్డ్ కు సంబంధించి, యువత రక్షణకు సంబంధించి కానీ, యువత ఆలోచనలకు సంబంధించిన విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు. నిందితులను, పేపర్ లీక్ మాఫియాకు సంబంధించినటువంటి విషయంలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు. అందుకు సంబంధించి అధికారులకు, సంబంధిత వర్గాలకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశామని, ఈ ఆదేశాలు తక్షణం అమలు చేసేందుకు అవసరమైనటువంటి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని కూడా ఆదేశించినట్టు ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. మరోవైపు జంతర్ మంతర్ దగ్గర మరికొంత ఉద్రిక్త పరిస్థితులు కొంతవరకు సద్దుమణిగినప్పటికీ గత రాత్రి చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రధాని ఇచ్చినటువంటి సందేశం తర్వాత సిజేపీ ఎలాంటి స్పందన ఇస్తుందనేది చూడాల్సి ఉంటుంది. రైట్, ధన్యవాదాలు అరుణ్. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, యువత భవిష్యత్తుకే తమ తొలి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ వారికి హాని చేస్తున్న పేపర్ లీక్ మాఫియాను, దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. యువత భవిష్యత్తుతో తాము ఎలాంటి రాజీ పడేది లేదని, అక్రమార్కులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని మోదీ విద్యార్థులకు భరోసా ఇచ్చారు.